హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ నేను చూసేది పివోట్ పాయింట్స్ అండి. పివోట్స్ పాయింట్ని ఎలా చూస్తానంటే, నేను ఒక గూగుల్ షీట్లో ఒక ఫార్ములాలో ఒకటి తయారు చేసుకున్నాను. గూగుల్ షీట్లో, ఎక్సెల్లో. దాంట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవి ఉంటాయి. ఫస్ట్ ఆహ్, రేపు రేపటి రోజు ఓపెనింగ్ ఎలా ఉంటుంది, క్లోజింగ్ ఎలా ఉంటున్నది అనే దానికోసం పివోట్ పాయింట్స్ నేను మెయిన్ చూస్తాను. పివోట్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ పివోట్ పాయింట్ డే హైగా పెట్టుకుంటాను. నెక్స్ట్ అప్ మూమెంట్కి వెళ్తే రెసిస్టెంట్ జోన్ 1లో వచ్చేసి డే హైగా చూస్తాను. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి డే లో చూస్తాను. నెక్స్ట్ చార్ట్స్, అలాగే ఈ చార్ట్స్ నిన్న రోజు ఎలా పర్ఫామ్ చేసాయి, నిన్న ఏ క్యాండిల్స్ పర్ఫామ్ చేసాయి, ఈరోజు ఏ క్యాండిల్స్ పర్ఫామ్ చేస్తే అదే బుల్లిష్నెస్ ఉంటుందా, అదే బేరిష్నెస్ ఉంటుందా, అవి చూస్తాను. నిఫ్టీలో కానీ ఫిన్ నిఫ్టీలో కానీ దేంట్లో అయినా సరే, బ్యాంక్ నిఫ్టీలో కానీ, సెన్సెక్స్ ఇలాగే అన్ని ఇండెక్స్లో ఇలాగే చూస్తాను. నెక్స్ట్ మెయిన్గా ఇంకోటి మనం మాట్లాడుకోవాలి, విక్స్, ఇండియన్ విక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియన్ విక్స్ కొన్నిసార్లు ప్లస్లో ఉంటే మన మార్కెట్ మైనస్కి వెళ్తుంది. కొన్నిసార్లు ప్లస్లో ఉన్నా కూడా మన మార్కెట్ ప్లస్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఏదో పాజిటివ్ న్యూస్ వచ్చింది అని చూడాలి. న్యూస్ బేస్ కూడా చూడాలి. న్యూస్ బేస్ చూసిన తర్వాత ఇవన్నీ గమనించాలి. చార్ట్స్ వచ్చేసి మెయిన్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇలా బ్యాంక్ సైడ్ వెళ్తే ఈ 4 బ్యాంకులు. ఇండెక్స్లో నిఫ్టీ 50లో వచ్చేసి రిలయన్స్, ఇలాంటి ఐచర్ మోటార్స్ ఇలాంటి స్టాక్స్, వాటిని చూడండి. నిన్న ఎలా ఉంది, బుల్లిష్నెస్ ఉందా, బేరిష్నెస్ ఉందా, ఫ్లాట్గా ఉందా, ఇలా కొన్ని చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ ట్రేడ్ చేసేటప్పుడు ఆప్షన్ ట్రేడర్స్కి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ పివోట్ పాయింట్స్ ఇవి ఏమీ వర్కౌట్ కావు ఆప్షన్స్లో నిన్న ప్రీమియం ఎంత ఉంది, రేపు ప్రీమియం ఎంత ఉంది అని సెకండ్ క్యాల్కులేట్ చేసే అంత సూపర్ కంప్యూటర్ మన దగ్గర లేదు. మనం ఎందుకు నష్టపోతున్నాము అంటే, ఎఫ్ఏఎల్, డిఏఎల్ మనల్ని డామినేట్ చేసేదానికోసం ఒక్కసారి పైకి పెంచడం, ఒక్కసారి అంటే 1 మినిట్లోనే 100 పాయింట్లు నిఫ్టీ పెరుగుతుంది. 100 పాయింట్లు ఒక్క నిమిషం, సారీ 5 మినిట్స్లోనే 100 పాయింట్లు పెరుగుతుంది. ఆ 100 పాయింట్లకు మనం లోబడి అక్కడి నుంచి ఎక్కడికి పోతుందో అని చూస్తాం. అది ఎక్కడికి వెళ్ళదు, మళ్ళీ కిందికి తెచ్చేస్తాడు. ఆ నష్టపోయేదంతా మనమే. నష్టపోయిన తర్వాత ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇవన్నీ చూడండి ఒకసారి. ఇప్పుడు లైవ్లో వాయిస్ ఇవ్వండి అంటున్నారు. నేను వాయిస్ ఇచ్చేదానికోసం నాకేం ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నా, చార్ట్స్ కనీసం మనం పుట్, కాలు, ఐఓ ఏంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంది, స్పాట్, వ్యూ యాప్, డిఫరెన్సు, జీరో లైను, ఇవన్నీ ఉన్నాయి చార్ట్లో. ఇవన్నీ ఏంటివి మీరు సొంతంగా అవగాహన చేసుకుంటే వాటి గురించి మీకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది ఏమంటే, దాని గురించి సెర్చ్ చేయండి. ఇప్పుడు పుట్ వాల్యూ ఏంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంది, ఇవన్నీ చూడండి. నెట్లో చాలా సబ్జెక్ట్ ఉంది. లేదు ఏది కాదు, నేనైతే ఎవ్రీడే ఒక కాల్ ఇస్తాను. ఉదయం ఒక కాల్ ఇస్తాను. నెక్స్ట్ ఫ్యూచర్ ట్రేడే ఉంటుంది. ఫ్యూచర్ తప్ప నేను ఆప్షన్స్ అయితే టచ్ కూడా చేయను. మీకు కావాలి అంటే ఒక పుట్ కానీ, కాల్ కానీ ఏదో ఒకటి ఆప్షన్లో ఒకటి ఇస్తాను. ఎవ్రీడే సక్సెస్ అయ్యేదే ఇస్తాను మోస్ట్లీ. నెక్స్ట్ వచ్చేసి స్వింగ్ ట్రేడ్లో ప్రతిరోజు 9:30 నుంచి 10:30 మధ్యలో ఒక్కటి కంపల్సరీ ఇస్తాను. నేను ప్రీవియస్గా కొన్ని పెట్టాను, ఆ వీడియోస్ చూడండి. ప్రతి ఒక్కటి 40%, 60% పెరిగిన స్టాక్సే ఉన్నాయి 1 మంత్లో. 60%. మీరు బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్స్లో ఒక్క రోజులో 100% తీసుకున్న మరుసటి రోజు 200% పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసి ఎవరో ఎందుకండి, నేనే ముగించుకున్నాను. ఈరోజు 15,000 వచ్చిందని నేను సంతోషపడితే మరుసటి రోజు 40,000 పోయిన రోజు ఉంది. నాకే ఉంది, ఎవరికో వద్దు అనుభవం, నాకే ఉంది. కాబట్టి నేను పర్సనల్గా చెప్తున్నా, కాల్ రైటర్స్, పుట్ రైటర్స్ ఎప్పుడైనా సరే బై చేసేవాళ్ళు 1 లాటు, 2 లాట్లు, 5 లాట్లకు మించి తీసుకోవద్దు. అది కూడా
ప్రీమియం చూడండి. వాటి ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయి? వీక్ ఓపెన్ వీక్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది? ఎండింగ్ ఆఫ్ ఎలా ఉంది? మిడ్ ఆఫ్ మధ్యలో రోజు ఎలా ఉంది? ఏది మిడ్ క్యాప్ కానీ, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ కానీ ఇవి ఎలా ఉన్నాయి? పుట్ రేట్స్ ఎలా ఉన్నాయి? వాటిల్లో ట్రేడ్ వాల్యూ ఎంత జరిగింది? ఎంతమంది ఎఫ్ఐఎల్ హోల్డ్ చేస్తున్నారు? డిఐలు ఎంతమంది హోల్డ్ చేస్తున్నారు? ప్రొఫెషనల్స్ ఎంతమంది హోల్డ్ చేస్తున్నారు? ఇవన్నీ గమనించాలి. ఇవన్నీ ప్రతిరోజు ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ కానీ, ఏ యూట్యూబ్ ఛానల్ కానీ చెప్పరండి. ఎందుకంటే మినిమం ఒక్కసారి ఇక్కడ కూర్చుంటే 3-4 అవర్స్ దాని మీద ఫోకస్ పెడితే రేపు ఏం జరుగుతుందో 25% మాత్రమే అవగాహన వస్తుంది. 75% గాడ్ గిఫ్ట్ అంతే. అది గాడ్ గిఫ్ట్. నేను రియల్గా చెప్తున్నా. ఎవరైనా సరే నా యూట్యూబ్ ఛానల్లో నాకు వ్యూస్ కోసమో లేకపోతే దాంట్లో డబ్బులు వస్తాయనో నేను చేయడంలే. ఎవ్వరూ నష్టపోకూడదు అని చెప్తున్నా. నేను ఇచ్చే కాల్స్ కూడా చెప్తున్నా. ఇక్కడ ఫ్యూచర్లో ఇస్తున్నా. నా 46,650లో కాల్ ఇచ్చాను. 46,700లో బై చేయండి, లేదు 600లో బై చేయండి. కిందికి వస్తే నేను ఇచ్చిన టార్గెట్స్ ఉంటాయి కదా, ఆ టార్గెట్లో మీకు బిలో కానీ అబోవ్ కానీ ఒక 50 పాయింట్స్ పెట్టుకొని బై చేయండి. బై చేసిన తర్వాత దాని టార్గెట్ కూడా ఒక 50 పాయింట్స్ తక్కువే తీసుకోండి. నేను ఇచ్చిన దానికంటే తక్కువ తీసుకోండి. మీకు ప్రాఫిట్ 100 పాయింట్స్ వస్తే చాలు కదా. ఎంట్రీ పాయింటే ఎగ్జిట్ తీసుకోండి, స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎంట్రీ పాయింటే స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇవన్నీ కొన్ని ఉంటాయండి, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.